ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. నా ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసులారా, ఆత్మీయులారా, ఎన్ని ప్రార్థనలు అయితే ప్రభువుకు మీరు చేస్తున్నారో మీ ప్రార్థనలన్నిటికీ యెహోవా ఉత్తరం ఇయ్యబోతున్నాడు. ప్రార్థన ఆలకించే దేవుడు మన ప్రభు. మనం చేసే ప్రార్థనలు ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు. మన ప్రార్థనలకు ఒకవేళ జవాబు రావట్లేదు, మనం ఇంకా పొందుకోవట్లేదంటే ఏదైనా దేవునికి మనకు పాపం అనేది ఏదైనా అడ్డుగా ఉంటే మాత్రం తప్ప, నీవు చేసే ప్రార్థన ఏదైనా ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళి ప్రభు దగ్గర నుండి నీ ప్రార్థన జవాబును తీసుకువచ్చే ప్రార్థనగా ఉంటుంది. ఏ పాపమైన అడ్డుగా ఉంటే, ఏ దోషమైన అడ్డుగా ఉంటే, ఏ అతిక్రమమైన అడ్డుగా నిలబడితే తప్ప నీ ప్రార్థనలకు జవాబు రాకుండా ఎప్పుడు మానదు. పరలోకానికి నీ ప్రార్థన వెళుతుంది. ప్రభు దగ్గర నీ ప్రార్థన ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర నుండి సమాధానం నీ యొద్దకు చేస్తుంది. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన మాట, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఆయన నీకు ఉత్తరం ఇచ్చునుగాక, ఆయన నీకు జవాబిచ్చునుగాక. నీ ప్రార్థనలన్నిటికీ దేవుడు పరలోకం నుండి సమాధానం ఇచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. ఎందుకంటే మన దేవునికి ఉన్న పేరేంటంటే ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు. కాబట్టి మన ప్రార్థనలకని ఉత్తరం వస్తాయి. ఏ పాపము దేవుడికి మనకు అడ్డు లేకుండా మనం చూసుకొని పరిశుద్ధమైన ఘట్టముగా మార్చబడి మనం ప్రార్థన చేస్తే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి మనకు జవాబును తీసుకువస్తుంది. కాబట్టి మీరు చేసిన ప్రార్థనలన్నిటికీ ప్రభు పరమందుండి ఉత్తరం ఇచ్చి మీ అందరికీ జవాబిచ్చి కృపతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించునుగాక.